హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ బాలు. టాలెంట్‌ని చూసేది సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ చేసేది సినిమా. మనసు బాగోకపోతే చూసే ట్రీట్‌మెంట్ సినిమా, టోటల్‌గా మా పర్మనెంట్ అడ్రెస్సే సినిమా. అలాంటి సినిమా కబుర్లు చెప్పడానికి మనతో పాటు ఓ హీరో, హీరోయిన్ రెడీగా ఉన్నారు. ఈ మంత్ 27థ్ తకిట తదిమి తందాన వెరీ బ్యూటిఫుల్ సాంగ్‌తో అదే సాంగ్‌ని టైటిల్‌గా పెట్టి మన ముందొచ్చారు. హీరో 'ఘన' గారు, హీరోయిన్ 'ప్రియ' గారు. నమస్తే అండి. మీ పేర్లు కూడా 2 అక్షరాలే. వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. 'ఘన' గారు, 'ప్రియ' గారు హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ ఈ యూ. మంత్ 27థ్ తకిట తదిమి తందాన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. అంటే ఎవరి ఆలోచన ఈ టైటిల్? డైరెక్టర్ అండి. ఓకే. డైరెక్టర్ రాజ్ లోహిత్ డైరెక్టర్ గారు. అతను ఫస్ట్ నరేషన్ లోనే మాకు టైటిల్ చెప్పారు. అప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. దెన్ స్టోరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండే. అంటే ప్రతి సినిమాకి అంటే టైటిల్ ముందు ప్రేక్షకులను తీసుకెళ్ళడానికి టైటిల్ చాలా ఇంపార్టెంట్. అవును. దానివల్ల మనం వెళ్తాం. ఈ తకిట తదిమి తందాన అని అనిపించగానే మాకు కూడా వినే వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. ఇదేంటి ట్రైలర్ చూడాలని. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంటే ప్రతి మనిషికి డబ్బులు చాలా ఇంపార్టెంట్. ఆ డబ్బుల కోసం చాలా చాలా విన్యాసాలు చేస్తూ ఉంటాం ప్రతి లైఫ్ లో. అలాంటిది మీ కాన్సెప్టే లోన్. అంటే ఒకడు పెళ్లికి తీసుకుంటాడు, ఒకడు జాబ్కి తీసుకుంటాడు, ఒకటి స్టడీస్ కి తీసుకుంటాడు, ఒకటి ఖర్చు పెట్టడానికో అమ్మాయిలకో ఏదో ఒకటి తీసుకుంటాడు. అసలు మీ స్టోరీ లైనే ఇది అని అర్థమైంది. బట్ ఇలా నుంచి ఇలా ఎటు వెళ్తుంది అనేది ఈ స్టోరీ కథ అనుకుంటా కదా. అవును. ఓకే, ఇంకా కథలోకి వెళ్దాం. ఎలా అంటే స్టోరీ ఎలా ఉండబోతుంది? అదండి, టీజర్ లో మీకు ఎంత అర్థమైందో అదే మెయిన్ కాన్సెప్ట్. లోన్స్ అండ్ ఈ ఆన్లైన్ లోన్ యాప్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి తీసుకొని ఎలాగ సఫర్ అయ్యాడు వాడు అనేది స్టోరీ అండి. అది మీరు చూసి మీరు చెప్పాలి ఎట్లా అనిపించాలి అంటే 27th యా, వాడు లోన్స్ తీసుకొని తెలియకుండా మ్యారేజ్ చేసుకుని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేశాడు. ఓకే. యా. ప్రియ గారు ఎప్పుడైనా మీరు లోన్ తీసుకున్నారా? నేను ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు లోన్స్. పోనీ Maybe. మీకోసం ఎవరైనా తీసుకున్నారా? నా కోసం కూడా ఎవరు తీసుకోలేదు. మీ హీరో తీసుకున్నాడు కదండి. సినిమాలో తీసుకున్నాడు. సినిమాలో తీసుకున్నాడు. అది ప్రియ గారి కోసం కాదు, హారిక హారిక కోసం. ఓ హారిక. ఓ సార్ మీ పక్కన ఇద్దరా? కాదు, క్యారెక్టర్ నేమ్ హారిక. ఓకే, క్యారెక్టర్ నేమ్ హారిక. యా, ఓ హారిక కోసం తీసుకున్నారు. తీసుకున్నా. మీ సినిమాలో క్యారెక్టర్ నేమ్ సార్? ఆదిత్య. ఆదిత్య. Yeah. ఆదిత్య హారిక. బయట కూడా ఆదిత్యనే. ఘన ఆదిత్య. ఓకే. Yeah. అంటే ఘన ప్రియ అనేది రెండు అక్షరాలు. సినిమాలో ఆదిత్య హారిక మూడు అక్షరాలు. అవును. మంచి మూడ్లో ఉన్నారు సార్ మీరు కూడా. ఓకే, ఇంకా డైరెక్టర్ గారి విషయానికి వెళ్దాం. అంటే మీకు ప్రియ గారు కథ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా అనిపించింది డైరెక్టర్? ఫస్ట్ వినంగలోనే అంటే లోన్స్ అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఈ మధ్య కాలంలో ఎవరు తీయలేదు. సో పక్కా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనిపించింది. సో యా, వెంటనే ఓకే చెప్పేసారు. ఓకే. అంటే కొన్ని మూవీస్ ఉన్నాయి, అంటే యూత్ఫుల్ గా ఇంతకు ముందు హ్యాపీ డేస్ అని, అంటే కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కొన్ని వచ్చినాయి. దాని తర్వాత చిన్నగా రీల్స్ అని, టిక్ టాక్స్, ఈ బ్యాక్ డ్రాప్ అంటే సినిమా బ్యాక్ డ్రాప్ కూడా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఇది నిజంగా ట్రెండింగ్. అంటే లోన్ అనేది, లోన్ తీసుకున్నాడు ఎలా సఫర్ అవుతున్నాడు అనేది. ప్రతి ఒక్కళ్ళు లైక్ ఈఎంఐస్ ప్రతి ఒక్కళ్ళు కట్టుకుంటూనే ఉంటారు. చిన్న చిన్న వాటికి కూడా అంటే హోమ్ లోన్స్, హనీమూన్ లోన్స్ అలాంటి అంటే పెద్ద పెద్దవే కాదు. లైక్ ఫోన్ కొనాలన్నా, ఏదన్నా ఇంట్లో ఏమన్నా ఫర్నిచర్స్ కొనాలన్నా ప్రతి దానికి ఈఎంఐ, లోన్స్, క్రెడిట్ కార్డ్ ఇవి లేకుండా అసలు ఏమీ జరగట్లేదు. సో ఖచ్చితంగా అందరికి కనెక్ట్ అవుతుంది డెఫినెట్ గా. ఎగ్జాక్ట్లీ. యా సార్, హనీమూన్ అంటే గుర్తొచ్చింది. మీరు హనీమూన్ కోసం కూడా లోన్ తీసుకున్నారా ఈ సినిమాలో? యా, ఇది ఒక తీసుకున్నాను. కొత్త స్కీమ్ ఇది. కొత్త స్కీమ్ హనీమూన్ లోన్ అనేది. అవును. అంటే హనీమూన్ అనగానే వాళ్ళు ఎంతైనా తీసుకోవాలనిపిస్తుంది. అవును. ఈ సినిమా తర్వాత హనీమూన్ లోన్స్ ఇంకా రెగ్యులర్ అయిపోతాయి. యా. సో మీరు ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. అవును. ఓకే, ఏం సార్ అంటే హనీమూన్ లోన్ అంటే ఎంత తీసుకున్నారు? అసలు హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? నాకు మంచి సీన్ ఉంది దానికి. మీరు అది థియేటర్ లో చూడండి. నేను చెప్పేస్తే సినిమాలో చాలా మంచి సీన్స్, మంచి మంచి లోన్స్ మీద ఉన్నాయి. మీరు అది మూవీ చూసినప్పుడు ఆ థ్రిల్ మీకు సేవ్ మిస్ అవుతారు. ఓకే. ఓకే, డన్. ఈ సినిమా అంటే ఎన్ని రోజులు షూటింగ్ చేశారండి? 40 to 45 days. మొత్తం హైదరాబాదేనా? యా, మోస్ట్లీ హైదరాబాద్ మొత్తం. ఓకే. మీరు తెలుగు అమ్మాయి ప్రియ గారు? అవునవును, ఖమ్మం మాది. ఓ, ఆ తెలుగుతనం కనబడుతుంది నిలువెత్తున. వెరీ బ్యూటిఫుల్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ తెలుగు అమ్మాయిలను తీసుకోండి, తెలుగు అమ్మాయిలను ఆదరించండి ఇలా అంటున్నారు. బట్ ఇది మీకు వెండి తెరపైన ఫస్ట్ మూవీయా? అవును, డెబ్యూ మూవీ, నా ఫస్ట్ మూవీ. ఎలా ఉంది ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా వండర్ఫుల్.
నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే లైక్ స్క్రీన్ మీద ఫస్ట్ టైమ్ నన్ను నేను చూసుకోవడం అనేది రియల్లీ బిగ్ థింగ్. ఉమ్. యాహ్! అంటే చిన్నప్పటి నుంచి అనుకున్నారా మీకు హీరోయిన్ అవ్వాలి? అంటే ఉంటుంది కదా! లైక్ సినిమాలో హీరోయిన్స్‌ని చూసినప్పుడు మనం కూడా అలా బ్యూటిఫుల్‌గా యాక్ట్ చేస్తూ అట్లా అడ్మైర్ చేస్తాం గదా! సో, ఉంటది. బట్ అవుతాననైతే అస్సలు అనుకోలేదు. అనుకోలేదు, యాహ్! కానీ అయ్యారు. అవును. మీకేంటండి మీ అందానికి అయ్యో! చందమామే దిగొచ్చి నా ముందు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సీరియస్లీ. అంటే మీ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క శెట్టి గారు. కొంచెం ఫేస్ కొంచెం రైట్ టర్న్ ఇచ్చుకోండి. వద్దు. యాస్టీస్ మీరు అనుష్క గారు లానే ఉన్నారు. థ్యాంక్ యూ. చెప్పారా ఎప్పుడైనా మీకు ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయా? అంటే హైట్ అయితే అనుష్కలా ఉంటావు అని చాలా మంది అన్నారు. ఉమ్. యాహ్! 5 ఒక్క హైట్ ఏంటండి, కళ్ళు, నోస్, అయ్యో! యాస్కి వద్దండి స్కిన్ మీరు టోన్. మరీ పొగిడేస్తున్నారు. నిజంగా అనుష్క 2 అనుకోవచ్చు. ఓకే. ఓకే, ఫైన్. ఎప్పుడైనా మీరు అనిపించిందా? కానివ్వండి, నేను బయట ఉంటాను. లేదు, మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నారు, మీ దగ్గరికి వస్తున్నాను. రైట్. అంటే మన పక్కన బేసిక్ గా హీరోయిన్ చేయడానికి అంటే వస్తున్నప్పుడు యాజ్ ఎ హీరోగా మనకు కూడా అంటే సారీ మీకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. లైక్ నా హీరోయిన్ ఇలా ఉండాలి, నా పక్కన హీరోయిన్ ఇలా ఉండాలి, నా హైట్ కి తగ్గట్టు, నా కలర్ కి తగ్గట్టు, నా పర్ఫార్మెన్స్ తగ్గట్టు అలా ఉంటుంది మీకు కూడా. మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి? అలాంటివి కాకుండా ఆ, నేను ఫస్ట్ డైరెక్టర్ తో నేను ముందుగా ట్రావెల్ అవుతున్నా. సో కథకి తగ్గట్టు ఓకే. కథకి తగ్గట్టు హీరోయిన్ దొరికితే చాలు. ఇన్నోసెంట్ ఒరిజినల్ కాదు, లుక్ ఆన్ స్క్రీన్ మనకి ఇన్నోసెంట్ గా కనిపిస్తే చాలు అనుకున్నాను. ఓకే. సినిమాలోనే ఇన్నోసెంట్ క్యారెక్టర్ అన్నారు, బయట అసలు ప్రియా గారిది ఇన్నోసెంటే కాదు అని హీరో చెప్తున్నారు అని చెప్తున్నావా? అని చెప్తున్నా అంట. రాసుకోండి. ఓకే. అంటే ఈ సినిమాలో యూత్ కి తగ్గట్టు ఏదన్నా కొంచెం మరి మేము రావాలంటే రొమాన్స్ అని అవి ఇవి ఉండాలి కదా. ఉంటుంది అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అసలు కంగారు పడక్కర్లేదు. ఓకే. ఫోర్స్డ్ గా కాకుండా ఆర్గానిక్ మీకు కూడా అది ఇబ్బందిగా అనిపించకుండా ఆర్గానిక్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ చూసేలాగా. మొత్తం చూడొచ్చు. Yeah. Fine. మనకి U/16 వచ్చిందండి. మీ సినిమాకి సెన్సార్ Very- మొన్ననే ఓకే అయింది. వెరీ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ. డన్. సినిమా పరంగా అంటే ఈ సినిమాకి బడ్జెట్ ఇలాంటివి ఏమన్నా అంటే ఇప్పుడు సాంగ్ మొన్న మీరు ఒక సాంగ్ రిలీజ్ అవును. చేశారు, చాలా బాగుంది. ఒక లవ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, లోన్ మీద అవును. సాంగ్ రిలీజ్ చేశారు. చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది లిరిక్స్. ఇవన్నీ అంటే అంత బడ్జెట్, కొత్త హీరో కొత్త హీరోయిన్ ని. థ్యాంక్స్ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు అండి. Mm. అదే బడ్జెట్ ఫస్ట్ ఒక బడ్జెట్ అనుకున్నాం, దానికన్నా ఎక్సీడ్ ఎక్సీడ్ అయింది. అయితే కంటెంట్ నమ్మారు సార్ ఫస్ట్ నుంచి. షేప్ అవుట్ ఎలా అవుతుంది, ఇంకా బెటర్ అవుతుంది ప్రోడక్ట్ అనుకుని సార్ ఎక్కువైనా సరే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. సో థ్యాంక్స్ టు దెమ్. అండ్ మన డైరెక్టర్ నరేందర్ రెడ్డి అని, ఆయన వెరీ టాలెంటెడ్ గా డెబ్యూటెంట్ అతను కూడా. ఫస్ట్ ఫిల్మ్ అయినా సరే మ్యూజిక్ చాలా బాగా, చాలా ఎసెట్ అని చెప్పొచ్చు ఈ ఫిల్మ్ కి. Music director. సో పేరు నరేందర్ రెడ్డి. యా నరేన్ రెడ్డి. లేదు, చాలా బాగున్నాయి మ్యూజిక్ సీన్. ఓకే. అండ్ ఇప్పుడు తక్కిట తదిమి తందాన, తక్కిటలో కీ తీసుకుందాం. మీ సినిమాకి కీ ఎవరు, అసలు మెయిన్ కీ ఎవరు? లోన్స్ అండి. ఎందుకంటే అక్కడ తనకి ఆ ప్లేస్ లో లోన్స్ దొరకలేదు అంటే సినిమా అక్కడతోనే ఆగిపోతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అడుగుతాడు, ఇంకా కుదరకపోతే లోన్స్. డిఫరెంట్ లోన్ యాప్స్ ఉంటాయి కదా, Okay, మొత్తం ఆడేస్తారు. Yeah, ఏది ప్లే మిగల్చారు? స్టోర్ లో ఉంటాయా లోన్ యాప్స్, స్లైస్ అలాంటి చిన్న అవన్నీ చిన్న ఇన్స్టాల్ చేసుకుంటాడు, అన్నిట్లో లోన్ తీసుకుంటాడు. తర్వాత వాడి ఆ క్యారెక్టర్ పరిస్థితి ఏంటి? ఏంటి లాస్ట్ ఎక్కడ దాకా స్ట్రగుల్స్ ఎలా తీసుకెళ్తుంది? ఉంటాయి. ఆల్రెడీ చాలా మంది రిలేట్ అవుతారు అవును. ఈ కాన్సెప్ట్ కి. నేను స్టోరీ విన్నప్పుడు కూడా ఫస్ట్ కాన్సెప్ట్ అరే ఇది మనకి రిలేట్ అవుతుంది ఇది అంటే ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటారు సార్, ఉంటారు. ఇలాంటి వాళ్ళు ప్రతి ఫ్యామిలీలో ఒక పర్సన్ అవును. ఉంటారు. ఓకే. మీరు ఎక్కువ ప్రియా గారి కోసమే తీసుకున్నారు లోన్స్? డిఫరెంట్ కార్ లోన్స్, కార్ కూడా ప్రియ గారి కోసమే కాబట్టి ఆ. అరే, మగాడికి ఏం అవసరం ఉంది? అన్ని ఇంట్లో వాళ్ళ కోసం. Okay. అట్లా డన్. వెరీ బ్యూటిఫుల్ లైన్ సార్. Yeah. చెప్తుంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. డన్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం, ఓకే. ఓకేనా సార్? ఈ సినిమాలో నేను కొన్ని పర్సన్స్ పేర్లు అడుగుతాను, Hmm. వాళ్ళ గురించి మీదైనా ఒక 1 word వన్ వర్డ్ చెప్పాలి, ఓకేనా? ప్రియా గారు. ప్రియ గారితో స్టార్ట్ చేస్తున్నారా? ప్రియ గారా? అసలు ప్రియా గారితోనే స్టార్ట్ చేస్తున్నాం. మీరే చెప్పండి. ఓకే, బ్యూటిఫుల్. పర్లేదు, ఇంకా చెప్పండి. ఆవిడ కోసం ఎన్నైనా వన్ చెప్పచ్చు. వర్డ్ అన్నారు, ఈవిడ కోసం ఎన్నైనా చెప్పొచ్చు. ఎన్నైనా చెప్పచ్చు, మీకు కంఫర్టబుల్. వెరీ టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్, డౌన్ టు ఎర్త్. ఎక్కువ మన టిపికల్
Okay. ఇట్లా కాకుండా ఇట్లా కాకుండా ఆ. అవన్నీ నా ఫీలింగ్స్ ఆయన కూడా చెప్తున్నట్టున్నారు Yeah, సార్. ఓకే, మీ డైరెక్టర్ గారు నిన్న ఫస్ట్ టైం రాసి చెప్పారు ఇచ్చారుగా. నాకు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం చెప్తున్నారా? వావ్. ఈ డైరెక్ట్ చెప్పడానికి ఓకే, చెప్తే మళ్ళీ ఫ్లట్టింగ్ పులిహార ఇలాంటివి అదే, అనుకుంటారు అదే, కాబట్టి అవును. ఇందాక మీరు నన్ను అడగమన్నారు కాబట్టి క్వశ్చన్ అడిగాను. మీరు నాకు రాసి ఇచ్చిన ఆన్సర్లే కదా ఎస్, ఎగ్జాక్ట్లీ. లైక్ ప్రియా గారు ఏ కలర్ అంటే ఇప్పుడు దాకా మీరు జర్నీ చేస్తున్నప్పుడు అవును. ప్రియా ఈ కలర్ డ్రెస్ లో ఫ్యాబులస్ అద్దరిపోయారు అని ఏ కలర్ డ్రెస్ అని చెప్తారు ప్రియా గారికి? ఆవిడ చూడండి ఆన్సర్ కోసం ఎలా ఎత్తుకుంటున్నారు, ఏం చెప్తారని. ఓకే ఓకే, చెప్పారు నాకు ఒకసారి ఆల్రెడీ. చెప్పారా? బ్లూ స్టార్ట్ చేశారు బ్లూ. ఉమ్. ఓకే, సరే మీ డైరెక్టర్ గారు. రాజ్ లోహిత్ ఒక బ్రదర్ నాకు. సినిమానే కాకుండా ఇన్ అండ్ అవుట్ మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సినిమా ఈ 1.5 2 years మేము బాగా ట్రావెల్ చేసాం. సో యాజ్ ఎ డైరెక్టర్ కన్నా యాజ్ ఎ బ్రదర్ నాకు ఇప్పుడు అన్న. ఓకే, అంటే ఎప్పటి నుంచి పరిచయం? ఈ సినిమాతోనే పరిచయం. స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడే పరిచయం అయ్యారు. ఓకే, నాకు పిఎన్ అర్జున్ అని ఆయన ఆన్ బోర్డ్ చేశారు. అప్పుడు కల్పించారు రాజ్ లోహిత్ని. అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాం. తర్వాత ఇప్పటి వరకు ఇంకా ఫ్యూచర్లో కూడా. వెరీ నైస్. అంటే మామూలుగా ఆడిషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా సార్, ఒక ముఖ్య పాత్రలు హీరో హీరోయిన్ సినిమాని మొత్తాన్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకుంటారు ఈ 2 క్యారెక్టర్స్. అంటే లీడ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నా ఈ 2 చాలా ఇంపార్టెంట్. అవును. అలాంటిది మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి అంటే ఆడిషన్స్ ఏమైనా జరిగినాయా, లేకపోతే బిఫోర్ మీరు ఏమైనా చేశారా మీ ప్రాజెక్ట్స్? తకిడితం తందానకి ముందు నేను మర్డర్ అనే ఫిల్మ్ చేసా ఆర్జీవి గారితో. సో అది అప్పుడు కొత్తగా రిలీజ్ అయింది. సో అప్పుడు మేము కలిసాం, స్టోరీ నరేషన్ చేసుకున్నాం. అండ్ దెన్ ఆ స్టోరీ ఒక 2 months వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నారు. దెన్ మేము కలిసి మళ్ళీ ఇంకోసారి నరేషన్ విని ఆడిషన్ చేసాం, కొన్ని కాంబినేషన్ సీన్స్ వర్కౌట్ చేసాం. దెన్ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే, మీరు ఇంతకుముందు ప్రీవియస్ మర్డర్ కాకుండా దాని తర్వాత అదే సమ్మేళనం అని ఒక ఈటీవీలో మొన్న Feb 20th రిలీజ్ అయింది. జస్ట్ మొన్ననే. ఓకే, రీసెంట్ గా సమ్మేళనం. అవును. ఓకే, నైస్ టైటిల్. This is మీరే third. లీడ్ అండి అందులో? అవునండి. ఓకే, అప్పుడు కూడా ప్రియా గారు ఉంటే మీ పక్కన ఇంకా బాగుండేదేమో. అక్కడ కూడా అక్కడ ప్రియ కూడా గారి ప్రియానే, ప్రియా వడ్లమని. ఓ, Yeah. ఈ ప్రియా వేరా ఆ ప్రియా వేరా? ప్రియ వేరు. మీకు ప్రియా అనేది చాలా ప్రియతో ఏదో ప్రీతమే ప్రియంగా ఉంది. అదే ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే అన్నట్టు ప్రియాతో ప్రియగా కలిస్తే ప్రియంగా ప్రియమైనంగా ఉంటుంది అనుకుంటా మీ మనసుకి. మీరిద్దరు 1-on-1 చేసుకుంటారు ఇంకా. ఎస్, ప్రియా గారు, ఓకే. ఈ మూవీ రిలీజ్ అయ్యాక లేకపోతే రిలీజ్ ఉంది అని అనగానే మీకు మీ ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే ఫ్రెండ్స్ నుంచి కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు కానీ ఎవరైనా ఏం చెప్పారు ఈ టీజర్ ట్రైలర్ చూసి? కొత్త అమ్మాయి టీజర్ చూసైతే అసలు అంటే ఈ లెవెల్లో బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే డెబ్యూటెంట్ అందరు కొత్త వాళ్ళు, అంటే ఈ లెవెల్లో చేస్తారు అండ్ ఈ లెవెల్లో బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ టీజర్ కట్ కానీ వాళ్ళు చాలా ఎక్సైట్, అంటే తొందరగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అన్నట్టు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీవన్ ఓకే ఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. మామూలుగా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు తెలుగు వాళ్ళంటే కొంతమంది పేరెంట్స్ కానీ వాళ్ళ ఫీల్ అవుతారు ఎందుకు అని అనుకుంటారు. ఫస్ట్ థింగ్ నేను మా డాడీకి చెప్పంగానే నెక్స్ట్ సెకండ్ ఆయన చెప్పిన వర్డ్ ఓకే చేసేయి, ఏమనలేదు. సో ఐమ్ సో హ్యాపీ దట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే, యా. సో ఇప్పుడు మొత్తం మీరు ఎక్కడ ఉంటారు? ప్రాపర్ ఖమ్మం. Yeah. మమ్మీ డాడీ అక్కడే? యా, ఖమ్మంలోనే ఉంటారు. నేను Okay. ఇక్కడ ఉంటా. మీరు సార్? నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నా ఇప్పుడు. ఓకే, సో ఫ్యామిలీస్ పరంగా అంటే సినిమాలోకి వస్తుందంటే లైఫ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం క్లిక్ అయితే వేరేలా ఉంటుంది, అవును. లేకపోతే ఎలా ఉంటుంది అని క్లిక్ చెప్పి అవ్వక మునుపు ఫస్ట్ ఒప్పుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఏదైనా పాసిబుల్ అవుతుంది పక్కా. వెరీ గుడ్. Yeah. సో మా హీరోయిన్ గారు పేరెంట్స్ అందరికి ఒకటే చెప్తున్నారు, మీ పిల్లలు ఎలాంటి ట్రాక్ లో ఉంటారో దాన్ని ఎంకరేజ్ చేయండి అంటున్నారు. అంతే కదా? అంతే. బ్యూటిఫుల్ లైన్. Yeah. సరే, తకిట తదిమి తందాన ఇది బేసిక్ గా కమల్ హాసన్ గారు అవును. ఒక బావి మీద అవును. అలా డాన్స్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా టైటిల్ ఉమ్. అంటే పడతారో పడరో అలా అన్నట్టు. అవును. మీ సినిమాలో కూడా ఇలాంటి పాట ఏమైనా ఉందా? ఉంది కదా, ఒక టైటిల్ 2 ట్రాక్ ఉంది, ఒక 2 days లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతుంది. ఓకే, సేమ్ తకిట తదిమి తందాన మీదనే సాంగ్ ఉంది, ఓ సాంగ్ ర్యాప్ సాంగ్ ఉంది. యు లవ్ ఇట్. ఒక 2 days లో రిలీజ్ 2 days లో అంటే 24th. యా. ఓకే, మీ పాటలు ఎవరైనా అంటే పెద్ద వాళ్ళు ఎవరైనా రిలీజ్ చేస్తున్నారు సార్? ఆర్పి ఆర్పి పట్నాయక్ పట్నాయక్ గారు రిలీజ్ చేశారు గడియారం అనే సాంగ్, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. యా, మెలోడీ ఆ సాంగ్.
ఇంకొకటి టీజర్ ఎవరో బండి సంజయ్ గారు. బండి సంజయ్ Yeah. గారు. ఓకే. ఇంకోటి కోమటిరెడ్డి గారు ఎవరో సంథింగ్ ఆయన కూడా ఎవరో లాంచ్ చేస్తున్నట్టున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రిలీజ్ చేశారు ఒక సాంగ్. ఓకే. అంటే యా సాంగ్ రిలీజ్ ఆయనే కదా కూల్ కూల్ చేస్తున్నారా? చేసేసారు, అయిపోయింది. ఓకే. అంటే బేసిక్ గా మనం ఎలాంటి మూడ్ లో ఉన్నా, అది హ్యాపీ అవనివ్వండి, సాడ్ అవనివ్వండి, చిల్ మూడ్ లో ఉన్నా, లేదా సంగీత్ డీజే ఏది పెట్టినా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ కదా. సో అలాంటిది ఆర్పి పట్నాయక్ గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్, ఆయన డైరెక్టర్, ఆర్టిస్ట్, అలాంటి ఆయన మీ మూవీలో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. చేసాక ఏదో ఒక కాంప్లిమెంట్స్ ఏదో ఒకటి చెప్పుంటారు, గుడ్ ఆర్ బ్యాడ్. ఏం చెప్పారు? మ్యూజిక్ ఫ్రెష్ గా ఉందని చెప్పారు. అండ్ చాలా అంటే మ్యూజిక్ డైరెక్టర్ ని చాలా పొగిడారు. ఫస్ట్ థింగ్ నరేన్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఓకే. మీకు ఎలా అనిపించింది సార్ ఆర్పి పట్నాయక్ గారితో అలా సాంగ్ రిలీజ్? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా సేపు టైం ఇచ్చారు. అంత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి కూడా ఒక చిన్న ఫిల్మ్ కి అంత టైం కేటాయించి ఆ సినిమా కోసం మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది. ఇంకా రెస్పెక్ట్ చాలా పెరిగింది. అదే మేము వెళ్ళేసరికి అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాం. కూర్చుని పెట్టి 20 minutes సాంగ్ విని డిస్కస్ చేశారు దానికోసం. ఓకే. ఐ ఫీల్ వెరీ గుడ్. టీమ్ అందరూ యాక్చువల్లీ టీమ్ అందరూ చాలా హ్యాపీ అయ్యారు. లొకేషన్స్ ఎక్కడెక్కడ జరిగాయండి? మొత్తం హైదరాబాదేనా? హైదరాబాద్, సిద్దిపేట్ అండ్ వికారాబాద్. బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. సాంగ్స్? సాంగ్స్ వికారాబాద్. ఓకే. ఏనా సాంగ్స్ లో అడ్వెంచర్స్ ఏమైనా జరిగినాయా షూటింగ్ టైంలో? అంటే ఏదైనా సడన్ గా అడ్వెంచర్స్? చాలా ఫన్ వేలో జరిగింది. చాలా అదే ఒకసారి నిన్న డైరెక్టర్ చెప్తుండే, మేము షూట్ చేస్తున్నప్పుడు ఒక 2 times డైరెక్టర్ వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు పోలీసులు. అంటే మేము గురిలో షూటింగ్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇలా కొన్ని షార్ట్స్ తీస్తుంటే అక్కడ పోలీసులు వచ్చి సడన్ గా కారు వేసుకొని వచ్చి టీమ్ ని అంటే యాక్టర్స్ ని వదిలేసి టీమ్ ని డిపార్ట్మెంట్ ని తీసుకువెళ్ళిపోవడం, ఈ ఇష్యూస్ జరిగాయి. ఇవి కూడా మేము టీం ఎలాంటిదంటే ఏది వచ్చినా సరే ఫన్ గా తీసుకున్నాం. ఒక దొరికిపోయామనేది కూడా మేము ఒక కూర్చొని డిస్కస్ చేసి మేము ఒక ఫన్ లాగా డిస్కస్ చేసుకోవడమే కానీ దీన్ని స్ట్రెస్ తీసుకొని బాధపడడం అలాంటివి దీని వల్ల ప్రాజెక్ట్ కి ప్రాబ్లమ్స్ రావడం అట్లా ఏం లేదు. ఓకే. యా అదొక డే అంతే. ఓకే ఈ రోజు ఇలా జరిగింది అంతే, గుర్తుండిపోతుంది అంతే. ఓకే. మిమ్మల్ని తీసుకెళ్ళుంటే ముందు డైరెక్టర్ గారు మిమ్మల్ని హీరో గారు మిమ్మల్ని అంటే నేను అక్కడే ఉండే, వాళ్ళు కెమెరా ఎవరు పట్టుకున్నారు, దాని ఓనర్స్ ఎవరు ఆ చుట్టూ తీసుకెళ్లారు. అండ్ కారులో కూడా అంత స్పేస్ లేకుండే. ఓకే. అందులోనూ మీరు కొంచెం లైక్ ప్రభాస్ అంటే ఆ హైట్ ఆ కట్ మేడం అనుష్క యాస్టీస్ అలా ఉంది సార్. మిమ్మల్ని ఇద్దరిని చూసినప్పుడు నా ఫీలింగ్ అదే, వీళ్ళిద్దరు బయటికి వెళ్తే కొడతారు, అలాంటి హైట్ లో ఉన్నారు. మన బాలు గారి నెంబర్ నేను కింద మెన్షన్ చేస్తాం. ఓకే ఫైన్. 27th రిలీజింగ్ కి రెడీగా ఉంది తగిట తదిమి తందాన. ఫైనల్లీ ప్రియా గారు, మీరు కూడా ఒక 1 word మీ హీరో గారి గురించి. 1 word సరిపోదు, అందుకే చెప్పదలుచుకోవట్లేదు. అంటే పొగిడారా లేకపోతే 1 word సరిపోదు అనడానికి? నేను తిడతానా చెప్పండి హీరోని. ఓకే. అంటే ఆన్ స్క్రీన్ ఎలాగో ఉంటుంది కదా, హార్డ్ వర్కింగ్, వెరీ లైక్ ఫ్రెండ్లీ, వెరీ ఫ్రెండ్లీ. నాకు మంచి ఫ్రెండ్ దొరికాడని ఫీల్ అవుతున్నాను ఈ సినిమాతో. వెరీ గుడ్. అలాగే డైరెక్టర్ గారు సేమ్ వే అందరిది ఆల్మోస్ట్. అంటే మా డైరెక్టర్, నేను, హీరో అండ్ మా డిఓపి అండ్ ఇంకొకరు ఉన్నారు మళ్ళీ. మేమందరం ఒక బ్యాచ్ అన్నమాట. సో వీఆర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ యంగ్స్టర్స్. yes. వెరీ గుడ్. అయితే మంచి ఎనర్జీగా ఉండబోతుంది ఈ సినిమాలో. లీడ్ క్యారెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ అస్ గంగావ్ గారు ఉన్నారు, నూక్ రాజు అండ్ పంచ్ ప్రసాద్ గారు. ఎలా ఉంది వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్? అంటే వాళ్ళు కొంచెం సీనియర్ ఆర్టిస్టులే కదా, గంగవ్వ, పంచ్ ప్రసాద్ గారితో అయితే వెరీ ఫ్రెండ్లీ అండ్ ఫన్నీ. అంటే ఆయనతో ఉన్న సీన్స్ అన్ని కామెడీ సీన్సే కదా, వెరీ ఫన్నీ. గంగవ్వ గారు వెరీ ప్రొఫెషనల్, చాలా బాగా, వెరీ ప్రొఫెషనల్, పర్ఫెక్ట్ వర్డ్ అసలు. అంటే సినిమాలో ఏంటి గంగవ్వ గారి క్యారెక్టర్ సినిమాలోనే చూడాలి, ఎంట్రీలోనే ఉంటది. అది ఓపెనింగ్ గంగవ్వ గారితోనే బాగుంటుంది సీన్. చూడండి 27th చూడండి. ఎందుకంటే గంగవ్వకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఎగ్జాక్ట్లీ, బేసిక్ గా. అవును. అక్కడ షూట్ చేస్తున్నప్పుడు కూడా గంగవ్వతోని ఒక సిద్దిపేట సైడ్ అట్లా వెళ్ళాం. షూట్ చేస్తున్నప్పుడు మొత్తం అక్కడ జనాలు అందరూ వచ్చేసి షూట్ ఆపేసి అంతవరకు వెళ్ళింది.
గంగవ్వ ఫ్యాన్స్ మొత్తం ఆ కారు వెళ్తుంటే, గంగవ్వ రిటర్న్ వెళ్తుంటే గంగవ్వతోనే పరిగెట్టుకొని మొత్తం వెనక్కి క్రౌడ్ వెళ్ళారు. మాస్ ఫ్యాన్ బేస్ ఉంది ఆమెకి అసలు. సూపర్ అసలు. యా ఈ సినిమాలో గంగవ్వ, నూకరాజు, పంచప్రసాద్ గారు ఇలా కొంతమంది లీడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా అంటే సినిమాలో వాళ్ళు ఉన్నారంటే ఎంతో కొంత రీచింగ్ వెళ్తుంది కదా అవును. సినిమాకి. అవును. ఎగ్జాక్ట్లీ. సో ఫైనలీ మన ప్రేక్షకులకి ఈ 27th రిలీజ్ అవుతుంది కదా, దానికంటే ముందు మీరు ఏదైనా ఒక ప్రాంక్ చేయాలి. లైక్ మీ ఎవరికైనా కాల్ చేసి ఏదైనా మిమ్మల్ని గుర్తుపట్టకూడదు, అలాంటిది ఏదైనా ఒకసారి మా ఆడియన్స్, మా ప్రేక్షకులందరూ ఎంటర్టైన్ అవ్వాలి. మా ఫోన్ నుంచి కాల్ చేస్తే అదే, మమ్మల్ని నేను నా ఫోన్ ఇస్తాను, ఓకే. నా ఫోన్ ఇస్తాను. మీరు ఇలా క్యారెక్టర్ ఉందని అనొచ్చు, కానీ అది క్యారెక్టర్ డిఫరెంట్గా ఏదన్నా చెప్పొచ్చు. ఇలాంటి క్యారెక్టర్ మిమ్మల్ని అనుకుంటున్నాము హీరో అని. చాలా వరకు నూకరాజుకి ఎవరికైనా కాల్ చేయొచ్చు, పంచప్రసాద్ గారు. మన వాళ్ళు ఎవరన్నా కాల్ చేస్తే నా వాయిస్ అయితే గుర్తుపడతారు. Hmm. మీరు కాల్ చేయండి, నేను నెంబర్ ఇస్తాను. మీరు అయితే హీరోయిన్ నరేన్ నెంబర్ ఇచ్చేసాయి. ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేద్దామా? మాట్లాడతారా? మీరు కూడా మాట్లాడండి, కొంచెం వాయిస్ చేంజ్ చేద్దాం సార్, కొత్తగా ఇద్దరు మాట్లాడండి. నేను మేము రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉంటాం. ఓకే, యా అయితే మేడం మీరు నేను మాట్లాడతాను, విన్నాను, లైక్ నేను మీకు ఫ్యాన్ అయ్యాను. దొరికిపోతాను నెక్స్ట్ సెకండ్. ప్రాంక్ కాల్ లాగా కూడా ఉండదు, మీరు మాట్లాడడం బెస్ట్. చూద్దాం, ట్రై చేద్దాం మేడం. ఐ మీన్ నేను దొరకరని అనుకుంటున్నాను. లెట్స్ ట్రై. ఓకేనా? డన్. నెంబర్ చెప్పండి. నెంబర్ ట్రై చేద్దాం మాక్సిమం దొరకకుండా. అసలు ఆయన ఏం చెప్తారు? ఆయనకి ఇవన్నీ బాగా అలవాటు అయ్యే ఉన్నాయి మోస్ట్లీ. ఓకే, ఆల్రెడీ ప్రాంక్స్ అన్ని అతనికి అలవాటు అయిపోయింది. హలో ఎవరండి? అన్న నమస్తే. అన్న నేను కొంచెం రికార్డింగ్ మళ్ళీ చేయనా? కాదన్న, ఒక్క నిమిషం, చాలా సీరియస్ మ్యాటర్. కొంచెం రికార్డింగ్ ఉన్నాను, వేరే పనిలో ఉన్నాను. ఇంకో ఒక గంట కావాల్సిండి. నేను ఒక అమ్మాయి మీ మీద కేసు పెట్టిందండి. సరే, నేను గంటకి కాల్ చేస్తాను. కొంచెం నా మీదే ప్రాంక్. సరే గణ గారు, యాక్చువల్గా ఇప్పుడు కొంచెం ఫన్ గా పర్సనల్ గా వెళ్దాం, ఓకేనా? ఓకే. మామూలుగా మీ లైఫ్ లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? హీరో ప్రభాస్ గారు. ప్రభాస్ గారు. చెప్తానా, మీలో కొంచెం ఆ హొయ్యలు, ఆ షేడ్స్ అది కనిపిస్తుందని. కొంచెం బియర్డ్ లో కూడా మీకు ఆ లుక్స్ కనిపిస్తున్నాయి, ప్రభాస్ గారి లుక్స్. బయటికి వెళ్తే ఇద్దరికి కొడతారు. ఓకే, ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ కాజల్. కాజల్. ఓకే, మేడం అలా అనిపిస్తారా ఎప్పుడైనా? సమ్ టైమ్స్ ఏదైనా డ్రెస్ లో, లేకపోతే మగధీర సినిమాలో రామ్ చరణ్ గారు కాజల్ చేయబట్టుకున్నప్పుడు? లేదు, కాజల్ గారిని చూస్తేనే అలా అనిపిస్తుంది. ఓకే, అంటే మేడం గారు చేయబట్టుకున్నప్పుడు మీకు మనకి గత జన్మలో ఏమైనా ఉంటే అప్పుడు అట్లా అనిపిస్తుంది. మన రాజమౌళి గారు అంత క్లియర్ గా చెప్పారు కదండి. ఓకే, ఏమో సార్ నేను పట్టుకున్నప్పుడు అనిపించిందా అని. ఓకే, అలా ఏం లేదు. లేదు. డన్. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు? డేట్కి వెళ్ళాలంటే ఏ హీరోయిన్తో డేట్కి వెళ్తారు? ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే ఏ హీరోయిన్తో ఫ్రెండ్షిప్ చేస్తారు? కొంచెం క్రిస్పీగా తీసుకెళ్దాం సార్. ఆప్షన్స్ ఇస్తే మీ ఇష్టం సార్. ఆప్షన్ అంటే మళ్ళీ మీరు అందులో ఎత్తుక్కోవడానికి ఇబ్బంది పడతారు. మ్యారేజ్ అయితే పర్లేదు, రాసుకుంటారు మా వాళ్ళు. అన్ప్లాన్డ్ క్వశ్చన్స్. ఓకే, మ్యారేజా? మ్యారేజ్ ఓకే. కాజల్. పెళ్లి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన చెప్పకూడదా? ఓకేలేండి, పాప ఆయన ఇష్టపడ్డారు. ఓకే, కాజల్ అంటే ఓకే, పెళ్లి చేసుకోవాలంటే అలాంటి పర్సన్. అంతే, అలాంటి పర్సన్. పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, డన్. ఓకే, ఫ్రెండ్షిప్ అయితే? ఫ్రెండ్షిప్ కాజల్ లాంటి అమ్మాయి. చెప్పండి, డేట్ కాజల్ లాంటి అమ్మాయి, అది కూడా అదే చెప్పండి. ఓకే, ఫ్రెండ్షిప్ శ్రీలీల గారితో ఫ్రెండ్షిప్. శ్రీలీల గారు. ఓకే, డేట్ కాకుండా నేను కాజు అందాం అనుకున్నాను కదా. మీరు డేట్ అని మేడం వైపు చూస్తున్నారండి, క్లారిటీ ఇవ్వండి మాకు. డేట్ అంటే డేట్ మీన్స్ కాఫీ, తెలిసిందే. కాఫీ డేట్. పూజ హెగ్డే. మరి మేడంతో సినిమా చేసాం. మంచి టైమింగ్ ఉంది సార్ మీలో. పర్ఫెక్ట్, మీరు అవుతారు సార్, మీరు చాలా గొప్ప హీరో అవుతారు. థ్యాంక్ యూ. ఓకే మేడం, మీరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్.
జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే ఉందా ఇన్ ఫ్యూచర్ డ్రీమ్ ఎంతైనా బాగా కష్టపడి జూనియర్ ఎన్టీఆర్ గారికి పక్కన చేయాలని ఉంటది కానీ మనకి అంటే నేను ఆయన్ని అక్కడ చూస్తాను కాబట్టి Okay. ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు, బట్ ఐ హోప్ సో. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారితో సిస్టర్ క్యారెక్టర్ వస్తే చేస్తారా? షూర్ గా చేస్తారా? యా చేస్తాను. మీరు నన్ను కోపడతారేమో అనుకున్నా. లేదు అసలు. ఓకే, సో నటన పైన ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. వెరీ బ్యూటిఫుల్. ఫేవరెట్ హీరోయిన్? అనుష్క చెప్పాను. అనుష్క. ఎస్ సారీ. ఓకే, అనుష్క గారు కాకుండా అంటే మీరు అలా ఉంటారని అనుష్క అన్నారు అయ్యో అనుకున్నాను. నేను అనలేదు. Hmm. అనుష్క గారు కాకుండా అంటే కాజల్ ఇష్టం. కాజల్ సమంత. Hmm. యా సేమ్ క్వశ్చన్ సార్కి అడిగిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, అంటే ఎవరైనా ఈ కట్అవుట్స్ లో ఉండే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ హీరో? మహేష్ బాబు హైట్, మహేష్ బాబు కలర్, మహేష్ బాబు ఫేస్ కట్, మహేష్ బాబు కంప్లీట్ మహేష్ సరే బాబు. ఒకసారి స్పెట్స్ అలా తీయండి. ఏ యాంగిల్ లో లేడు. ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో అని చెప్పి అంటే ఆయన అడ్మిరేషన్ వేరే ఉంటది, అది attraction వేరే వేరే ఉంటది. ట్రూ చూసారా సార్, అమ్మాయిలు చూసారా? ట్రూ. సో టాలెంట్ పరంగా అది వేరు, పెళ్లి పరంగా హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఎన్టీఆర్. నేను ఏ లైక్ ఎట్లా అంటారు, లైక్ గాడ్ టైప్ అనమాట. ఓకే, ఎన్టీఆర్ గారు. యా సార్ కొంచెం మీరు కలర్ వద్దండి. తీస్తే అలా ఉండండి, అలా ఉండండి. మహేష్ బాబు గారు లాగా ఉండరు ఎవరు. ఓకే, సో మహేష్ బాబు గారు అంటుంది Yes. బాగుంటుంది. డన్. బాగా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎలాంటి హీరో అయితే బాగుంటుంది? ఫ్రెండ్ బెస్ట్ నవీన్ పోలిశెట్టి. నవీన్ పోల్ బికాస్ ఫన్నీనెస్ గానీ క్రేజీనెస్ గానీ ఫన్ అంటే మనకు అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మనం హ్యాపీగా Humor. ఉంటాం. Okay. Yeah. అది సార్ నవీన్ పోల్ శెట్టి గారు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ డేట్ కి వెళ్ళాలనుకుంటే మహేష్ బాబు. మహేష్ బాబు ఫిక్స్. యా ఫిక్స్. ఆయన అన్ని జనరేషన్స్ ని Cover టోటల్ చేస్తారు, మొత్తం అవును. ఇంకో నెక్స్ట్ 40-30 ఇయర్స్ కూడా మొత్తం ఆయన అమ్మాయిల గుండెల్లో Rule ఉండిపోతారు. చేసేస్తారు. వెరీ బ్యూటిఫుల్. సరే, ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం. నేను మీకు Okay. ఒక సినిమా టైటిల్ చూపిస్తాను. ఓకే. మీరు ఆ సినిమా టైటిల్ ని మాటలతో చెప్పకుండా మీ హీరోకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ ఇద్దరి మధ్య ఐ మీన్ ఎంత కెమిస్ట్రీ, లైక్ ఎంత బాండింగ్, లేదా మీ టాలెంట్, ఇలా ఎవరు తక్కువ టైంలో చెప్తే వాళ్ళు ఈ గేమ్ రౌండ్ విన్నర్. ఓకే. సో ఈ గేమ్ రౌండ్ విన్నర్ కింగ్ క్వీన్? క్వీన్. ఆర్ యు రెడీ? ఎస్. చూద్దాం. ఆల్వేస్ కింగే విన్ అవుతారని నేను అనుకుంటున్నా, కానీ ఈ రోజు ఎందుకు మేడం ని చూస్తుంటే ఈ క్వీనే విన్ అవుతారనిపిస్తుంది. అబ్బా. డన్. ఓకే డన్. కాన్ సీ. బ్రో పాత పాత సినిమాలు చాలా ఓల్డ్ బ్రో, చూసావా ఏంటి? వెరీ ఫేమస్. ఇక్కడుండే చెప్తా. ఇల్లు సొంత మన ఇల్లు. ఇల్లు పెళ్ళిల్లు వంట, అగరబత్త దోశ వంట. దోశ. ఓకే, దోశ వంట వంట. ఓకే, హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పండి మీరు ఈజీగా. హీరో యాటిట్యూడ్ అలా. 4 అక్షరాలు. మొదటిది ఈ ఇల్లు. ఇల్లు మొదటిది. ఓకే, మూడోది వంట. ఇల్లు అనగానే ఇది సినిమా టైటిల్ సార్. మీరు ఇంకా ఈజీ ఏంటంటే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన మేనరిజం ఎలా ఉంటుంది, లైక్ అలా చెప్తే ఈజీగా చెప్పేస్తారు. 4 వర్డ్స్. ఫస్ట్ ఇల్లు. మీకు ఎవరికి తెలిసిందా? మేడం చాలా బాగా చాలా చెప్తున్నారు పాతలో సార్. ఆవిడ టాలెంట్ ని చాలా మీరు లైక్ ఏంటంటే మేనరిజం, హీరో మేనరిజం. ఆ హీరో మీకు ఐడియా ఉంది కదా? హీరో విక్టర్ పర్ఫెక్ట్. కొడతారా నన్ను పక్కా. రెడీ బ్రో, ఇంత పాత చెప్పేస్తారు, తెలుసు. ఈజీగా చెప్పేస్తారు. ఇద్దరు వైఫ్స్ ఉంటారు కదా అందులో. షిట్రా, అక్కడ నేపాల్ ఆల్రెడీ హాఫ్ Yes, మూవీ yes, నేమ్ yes. కూడా చెప్పాను. అవునవును, నేపాల్ అన్నారు. ఓకే, మీకు ఆ సినిమా టైటిల్ గుర్తురాట్లే కానీ స్టోరీ అంతా గుర్తొస్తుంది. ఇల్లు నా నేమ్ ఇల్లు నా నేమ్ ప్రియా. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియా. కాదు ప్రియాక ఆయన చూసారు ఎంత కనెక్ట్ అయ్యారు, రాసుకుంటారు సార్ మా వాళ్ళు. వెరీ బ్యూటిఫుల్. బ్రో చాలా నేను బాగానే చెప్పా, అదనే లేట్ టాలెంట్ అసలు నాకు కనిపిస్తుంది.
సీరియస్లీ మేడం అయితే చాలా బాగా చాలా చెప్పారు. బాగా చెప్పారు. ఓకే ఫైన్. ఇప్పుడు నువ్వు సార్ ఇప్పుడు మీరు చలో మనలో ఉన్న ఇప్పుడు లోపల ఉన్న మనలో టాలెంట్ ని బయటికి తీద్దాం సార్. ఓకే రెడీ 3, 2, 1 కెమెరా రోలింగ్ యాక్షన్. బాలయ్య, ఎన్టీఆర్, మ్మ్. ఎన్టీఆర్ మ్మ్. పాత సినిమా, మిడిల్ సినిమా, యమదొంగ, మ్మ్. దాని తర్వాత మ్మ్. యమదొంగ తర్వాత ఊసర్వల్లి. ఓ ఏంటి సార్ ఇలా అన్నారు అయిపోయింది. నాకు ఎన్టీఆర్ సినిమాలు బాగా తెలుసు కాబట్టి చెప్పాను. వావ్ ఓకే కాదు ఇలా తొడగొట్టారు అంతే. ఫస్ట్ బాలయ్య దగ్గరికి వెళ్తే చాలా అనుకున్నా. అక్కడి నుంచి అలా వచ్చారు. వెరీ బ్యూటిఫుల్ జర్నీ. ఫైన్. సో ఈ మంత్ 27th అవును. మీరు ఇప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా 70mm స్క్రీన్ పైన కనిపిస్తుంది. అవును. అవును. సో మీ ఫీలింగ్ అసలు ప్రేక్షకుల ఆడియన్స్ ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అనేది కెమెరా చూస్తూ మన ప్రేక్షకులకి చెప్పండి. ఓకే. సో ఐ బిలీవ్ ప్రతి ఒక్కరికి లోన్ అయితే ఉంటుంది. లోన్ మీకు లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళకైతే లోన్స్ పక్కా ఉంటాయి. ఇది నేను స్టోరీ విన్నప్పుడు నేను బాగా రిలేట్ అయిన కథ మీ అందరూ రిలేట్ అవుతారు, మీ ఫ్రెండ్స్ రిలేట్ అవుతారు, మీకు తెలిసిన వాళ్ళు రిలేట్ అవుతారు. మీకు లేకపోయినా అరే మనకి తెలిసిన వాడికి ఇలా ఉందిగా స్టోరీ అని మీరు రిలేట్ అవుతారని నేను తప్పకుండా నమ్ముతున్నా. ఈ 27th మీరు థియేటర్కి వెళ్ళి మా చిన్న సినిమాని మీరు సపోర్ట్ చేస్తారని, మీరు సినిమా చూసేటప్పుడు వెళ్ళేటప్పుడు చిన్న సినిమాగా ఉన్నా బయటికి రావడం మాత్రం ఒక నిండు ఫుల్ హార్ట్తోని ఒక స్మైల్తో మీరు బయటకు వస్తారని నేను నమ్ముతున్నా. 28th మీరు నాకు టెక్స్ట్ చేస్తారు ఈ సినిమా ఎంతో బాగుందని. యా, సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ 27th February. వెరీ బ్యూటిఫుల్ మేడం. మీ Yeah. స్టైల్లో మీరు కూడా షూర్గా ఈ సినిమా అనేది అందరికీ కనెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ప్రతి ఒక్కళ్ళు ఈఎంఐ ఏదో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లోన్స్ అనేవి తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఈవెన్ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. డెఫినెట్గా వచ్చి వాచ్ చేయండి. ఓన్లీ స్ట్రగుల్సే కాకుండా అది ఫన్నీ వేలో అండ్ కామెడీ, Exactly. ఎవ్రీథింగ్, లవ్, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో డూ వాచ్ తకిట తదిమి తందాన in theaters, in your nearest theaters on 27th February. ఓకే. నాకు మిమ్మల్ని అసలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు అంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించాలనిపించట్లేదు ముందు ప్రియా గారు. ఎందుకంటే చిన్నప్పుడు నేను చైల్డ్హుడ్ డేస్ లో ప్రియానే నేను వెళ్ళిపోతాను సార్. కలిసి ఒక మీరు వెళ్ళిపోండి. One ప్రియా గారికి interview. 1 month ఇంటర్వ్యూ ఉంది. ఇది మినిమం 2 hours అనుకుంటా మేడం. ఓకే బట్ ఆల్ ద వెరీ బెస్ట్ Thank అండ్ you. కంగ్రాచులేషన్స్ Thank you very టోటల్ much. హోల్ టీమ్ అందరికి. సో తప్పకుండా థియేటర్స్ కి అంటే వెళ్ళే కంటెంట్ లైన్ ఇది ఖచ్చితంగా ప్రేక్షకులందరూ వెళ్ళి చూస్తారు. Thank you very much. మీరు All the అందరూ best. 27th థియేటర్స్ కి వెళ్ళి చూసి మాకు చెప్పండి. ఖచ్చితంగా మీకు Review. తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు కూడా లోన్స్ ఉన్నాయి కదండి. ఉన్నాయి సార్, 2 ఉన్నాయి సార్. దేని పర్పస్ లో తీసుకుంటారో అవి మీరు పక్కా సినిమాకి వెళ్తే మీరు అడిగిన నేను చెప్పాను సార్. పర్సనల్ లోన్ సార్, వెరీ పర్సనల్ లోన్. మా హనీమూన్ లోన్ కన్నా మీకు పర్సనల్ లోనా? అంతే సార్, హనీమూన్ కంటే ఇంకా పర్సనల్ అది ఉండొచ్చు కదా సార్. తీర్చేసారా? ఇప్పుడు ఇంకా తీరుస్తున్నారు? తీరుస్తూ ఉన్నారు మేడం. బయటికి వచ్చిన తీరుస్తూనే వెంటనే మీరు ఉంటారు ఫస్ట్ ఇంకా line లో. తీర్చే పనిలోనే ఉంటారు. అంటే ఇది క్లైమాక్స్ లో అర్థమవుతుందా ఎలా తీర్చాలి ఎలా ఏంటి? తీర్చాలో మేము చెప్తాం. ఓకే, సినిమాలో అర్థమవుతుంది. మీరు తీసుకోకుండా ఉండే బాధ్యత మాది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. సో అది చూసాం కదా, తకిట తదిమి తందాన, ఓ వండర్ఫుల్ టైటిల్ తో ఈ మంత్ 27th సినిమా రిలీజ్ అవుతుంది. హ్యాపీగా వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అని నేను కూడా అనుకుంటున్నాను. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అలాగే ఉన్నాయి. సో థియేటర్స్కి వెళ్ళి మీ హ్యాపీనెస్ అందరితో షేర్ చేయండి. మరొక టీంతో మరొక మూవీ చిట్ చాట్ తో మళ్ళీ కలుస్తాను. అండ్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యాంకర్ బాలు తాల్లా. జై హింద్.